హైదరాబాద్ లో జరుగుతున్న చంద్రబాబు మీడియా సమావేశాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈయన పైన ఆధారపడింది కాబట్టి ఈయన్ని ఏమీ అనలేకుండా ఈయన చేసే తప్పులన్నీ కూడా వాళ్ళని ఎత్తినేసుకొని ఆ పార్టీ మోస్తూ ఆయన్ని పూర్తిగా సమర్థించే పరిస్థితి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ దివాళా కోరుతనానికి నిదర్శనం. ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ప్రపంచంలోనే సత్యం కుంభకోణం ఈ కార్పొరేట్ సెక్టర్లో బిగ్గెస్ట్ కుంభకోణం, అతిపెద్ద కుంభకోణం. ఇటీవల కాలంలో 18 కంపెనీలు పెట్టి ముఖ్యమంత్రి ఆయన కుమారుడి పేరుతో వాళ్ళ బంధువుల పేరుతో 18 కంపెనీలు పెట్టి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. చట్టాలను ఉల్లంఘించారు. ఆర్థిక నేరాలకు పాటుపడ్డారు. ఆర్థిక నేరాలకు పాటుపడి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆస్తుల్ని లీగలైజ్ చేసుకున్నారు. అవినీతి డబ్బుల్ని సింగపూర్ మన మారిషియస్ రూట్ ద్వారా ఒక రూటింగ్ కంపెనీ ద్వారా అవినీతి డబ్బుల్ని మళ్ళీ కంపెనీలు తీసుకొచ్చుకున్నారు. ఇంకో పక్క సిగ్గు కూడా లేకుండా పెద్ద ఎత్తున కంపెనీలకు పోర్ట్లు ఇచ్చి, ఎస్సీజెడ్లు ఇచ్చి, స్టార్ హోటల్ ఇచ్చి, అదే మరి డీకేటీ పట్టాలు కానీ భూ కబ్జాదారులకు అండగా నిలబడి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఇండస్ట్రీ పెట్టారు. 10 రూపాయల షేర్ని 350 రూపాయలు, 1450 రూపాయలు పెట్టారు. మనీ లాండరింగ్ చేశారు. 43 కోట్ల రూపాయలు పనికిరాని కంపెనీలు, అక్కడ ఆ కంపెనీల అడ్రస్లు కూడా లేవు. అలాంటి కంపెనీలతో 43 కోట్ల రూపాయలు అవినీతి డబ్బుల్ని మనీ లాండరింగ్ ద్వారా ఆ డబ్బులను తీసుకొచ్చారు. మేము ఢిల్లీకి వెళ్ళాం, ఆంధ్రప్రదేశ్లో ఫైట్ చేశాం. ఏదో మేము మామూలుగా చెప్పడం లేదు, సాక్ష్యాధారాలతో సహా ముఖ్యమంత్రి చేసిన అవినీతి అంతా కూడా ఎస్టాబ్లిష్ చేశాం. 2003, 2004లో ఈ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరి ఆదాయం 40 లక్షల రూపాయలు. ఈరోజు ఆయన టీవీ ఛానల్ పెడతారు, పేపర్ పెడతారు, సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారు, స్టీల్ ఫ్యాక్టరీ పెడతారు. ఈ ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడి ఈ యొక్క సోనియా గాంధీ గారికి ఇవన్నీ ఏమీ కనపడవు. చాలా దారుణంగా ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా ఈరోజు ఇన్ని కంపెనీలు పెడితే సోనియా గాంధీ గారు వచ్చి మళ్ళీ శభాష్ చాలా బాగుందని పొగిడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇవన్నీ మీ పార్టీ ఎంపీలకు పంపించాం, ప్రధానమంత్రికి పంపించాం, ప్రణబ్ ముఖర్జీతో మేము డైరెక్ట్గా కలిసాం, ఇంకో పక్కన కంపెనీ అఫైర్స్ మినిస్టర్ పంపించాం, అందరికీ ఇచ్చాం. అందరికీ ఇచ్చి ఢిల్లీలో అయితే అపోజిషన్ పార్టీస్కి ఇచ్చాం. ఇన్ని జరిగితే సత్యం కుంభకోణాన్ని మ్యానిపులేట్ చేయాలని నెల రోజులు సిబిసిఐడి వేసి అక్కడ సాక్ష్యాధారాలన్నీ కూడా పూర్తిగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ఈరోజు సిబిఐకి ఇస్తే అడుగడుగున అడ్డుపడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు సత్యంలో ఈ ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంది. ఇన్ని దారుణాలు జరిగితే ఇంత నీచాతి నీచంగా కుంభకోణాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూరకపోతే ఈ యొక్క సోనియా గాంధీ గారు వచ్చారు, వచ్చి పొగుడుతున్నారు, బ్రహ్మాండంగా పనిచేశారని మెచ్చుకునే ప్రపంచంలోనే ఆదర్శమైన ఈయన పరిపాలన. ఇంత అవినీతి పరిపాలనని ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇష్టానుసారం పొగిడే పరిస్థితికి వచ్చిందంటే ఇది సోనియా గాంధీ గారి యొక్క దివాలా కోరుతనం తప్ప ఇంకోటి కాదు. వారికి డబ్బులు అంతున్నాయి, సంచుల సూట్ కేసులు వస్తున్నాయి. మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం, మీకు పార్టీ ఫండ్ ఇచ్చామని రాజశేఖర రెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నారు. ఢిల్లీకి డబ్బులు ఇస్తున్నాం, నన్ను ఏమీ చేయలేరు, ఎవరూ మాట్లాడలేరని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం చూస్తే ఎల్లంపల్లి పైన ఏసీబీ కోర్టు ప్రైమ్ ఆఫీసీ ఉందని, దీనిపైన ఎంక్వైరీ చేయాలని ఏసీబీని డైరెక్ట్ చేశారు. చాలా స్పష్టంగా ఇప్పుడు ఈరోజు జరిగింది కాదు, 4.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం.
మేము 18 రోజులు ఏసీబీ మీద ఏదైతే ఇది ఉందో ఎల్లంపల్లి ఉందో సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలో పెట్టాం. మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఎప్పుడు కూడా వాస్తవం నిప్పు లాంటిది. మమ్మల్ని సస్పెండ్ చేశారు కానీ ఆ నిప్పును మాత్రం ఏమాత్రం కూడా కప్పిపుచ్చుకోలేకపోయారు. అందుకే తర్వాత మీరు చూస్తే సోమోటుగా ఎవరు చెప్పలేదు, మనం ఎవరు చెప్పలేదు. లోకాయుక్త తీసుకున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత లోకాయుక్త కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టాలి. పెట్టనీయకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు సుప్రీంకోర్టు వరకు పోయి అడ్డుపడ్డారు. దాని తర్వాత సిఏజీ తీసుకున్నారు. సిఏజీ టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్ ఇచ్చారు. కాంట్రాక్టులకు అనుచితంగా ప్రభుత్వ డబ్బుల్ని దోచిపెట్టారు, లాలూచి పడ్డారు, ఇది ప్రజాధనం దుర్వినియోగమైందని చాలా స్పష్టంగా సిఏజీ చెప్పింది. చెప్పిన తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మళ్ళా ఢిల్లీ నుంచి రిమైండర్ పంపించారు. ఇది ఎక్కడా జరగలేదు. ఇది ఒక పరాకాష్ట. సోనియా గాంధీ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి ఒక్క ఎల్లంపల్లి, కొన్ని వందల ఎల్లంపల్లి జరిగాయి. ఆ ఎల్లంపల్లి డాక్యుమెంట్ మీరు తెప్పించుకుంటే ఈరోజు మీరందరూ కూడా సిగ్గుపడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజా జీవితంలో ఎంత అరాచకాలు జరుగుతున్నాయి, ఎంత అవినీతి జరుగుతూ ఉంది, ఏ మాత్రం కూడా భయపడకుండా ఎంత దారుణంగా చేస్తున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రం. అది అయిన తర్వాత మీరు చూస్తే అసెంబ్లీలో మేము పోరాడాం.